our topic is formatting paragraphs MS Word in MS Word. సో ఈ పారాగ్రాఫ్స్ ఫార్మాటింగ్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాము. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాము. పారాగ్రాఫ్కి ఫార్మాటింగ్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఫార్మాటింగ్ అంటేనే ఎడిటింగ్. మనం ఇచ్చిన పారాగ్రాఫ్ని ఎలా ఎడిట్ చేయాలి అనేదే ఈ టాపిక్కి సంబంధించి. అయితే మనకి హోమ్ ట్యాబ్లో ఈ పారాగ్రాఫ్ అని చెప్పేసి ఒక మెనూ అయితే మనకి అవైలబుల్గా ఉంది. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇవి బుల్లెట్స్. వీటిని బుల్లెట్స్ అని చెప్పేసి అంటాం. మనం ఇచ్చిన కంటెంట్కి బుల్లెట్స్ అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బటన్ అయితే ఉంది చూడండి. సో ఈ డ్రాప్ డౌన్ బటన్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకి బుల్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కాకుండా మీకు కొత్త బుల్లెట్స్ అంటే మీరు ఇవి కాకుండా చేంజ్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు డిఫైన్ న్యూ బుల్లెట్స్ అని చెప్పేసి తీసుకోండి. ఇందులో ఇక్కడ సింబల్స్ అని చెప్పేసి ఉన్నాయి. మీకు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ తీసుకొని జస్ట్ మీరు ఓకే చేయండి చాలు. అది ఏ సింబల్ అయినా పర్వాలేదు, సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేయండి, జస్ట్ ఓకే. సో చూడండి, ఇలా మనం కొత్త సింబల్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బుల్లెట్స్లోకి వెళ్ళి డిఫైన్ బుల్లెట్, న్యూ బుల్లెట్ అని చెప్పేసి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇచ్చిన బుల్లెట్స్ని కనుక మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి నెంబర్స్. బుల్లెట్స్ కాకుండా నెంబర్స్ ఏమన్నా తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ నెంబర్స్ అనే వాటిని తీసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేమ్స్ కానివ్వండి, ఏబిసిడీలు ఉన్నాయి, అలానే రోమన్ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3లు ఉన్నాయి. సో ఇలా మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మనం నెంబర్స్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఏంటంటే మల్టీ లెవెల్ అనమాట. మల్టీ లెవెల్ అంటే ఇక్కడ వన్లో పాయింట్స్, సబ్ పాయింట్స్, దానిలో సబ్ పాయింట్స్, ఇలా సబ్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఇలా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే సబ్ పాయింట్స్ ఎలా డివైడ్ అవుతాయి అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ డిగ్రీ అనేది మనకి మెయిన్ టాపిక్. సో ఈ డిగ్రీ మెయిన్ టాపిక్లో మనకి సబ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే బిఏ ఉంది, బీకామ్ ఉంది, బిఎస్సి ఉంది. సపోజ్ వీటిని సెలెక్ట్ చేసుకోండి. వీటిని సెలెక్ట్ చేసుకొని అన్నిటికీ నెంబరింగ్ అయితే అప్లై చేసేయండి. 1 2 3 అయితే అప్లై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, బిఏలో ఇంగ్లీషు, తెలుగు, ఎకనామిక్స్, పాలిటిక్స్ అనేవి సబ్ పాయింట్స్. సో చూడండి, డిగ్రీలో బిఏ, బీకామ్, బిఎస్సి ఉన్నాయి. వాటిల్లో సబ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే సబ్ గ్రూప్స్ ఉన్నాయి అనమాట. ఆ సబ్ గ్రూప్స్ ఏంటి? బిఏ ఇంగ్లీష్ చేయొచ్చు, తెలుగు చేయొచ్చు, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇలా చేయొచ్చు. సో ఇలా సబ్ గ్రూప్ని డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇండెంట్, డిక్రీజ్, ఇంక్రీజ్ అని 2 పాయింట్స్ ఉన్నాయి. ఇండెంట్, ఇది ఇంక్రీజ్, ఇది డిక్రీజ్ అనమాట. సో ఇంక్రీజ్ చేస్తే ఏమవుతాయంటే పాయింట్స్కి సబ్ పాయింట్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, జస్ట్ 1 క్లిక్ ఇచ్చాము, ఆటోమేటిక్గా పాయింట్కి సబ్ పాయింట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఈ ఇంగ్లీష్లో ఇవి సబ్ పాయింట్స్ అనుకోండి, ఇవి సబ్ పాయింట్స్ అయితే కనుక జస్ట్ ఇండెంట్ ఇంక్రీజ్ చేయండి, సబ్ పాయింట్స్ క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ అలానే తెలుగులో ఇవి 2 సబ్ పాయింట్స్ అనుకోండి, ఇండెంట్ ఇంక్రీజ్ చేయండి. సో వీటికి మనము ఇంకొక మోడల్లో ఇద్దాము. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి పాయింట్స్కి మల్టీ లెవెల్ అని చెప్పాం కదా, ఇదిగోండి. టెక్స్ట్ బుక్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇలా ఫస్ట్ లెసన్లో 1లో 1.1, దానిలో 1.1.1లో 1, ఇలా మనకి సబ్ పాయింట్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇలా మనకి మల్టీ లెవెల్లో ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటికి కూడా మనం బుల్లెట్స్ అవి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఎకనామిక్స్, పాలిటిక్స్ అనేవి పాయింట్స్లో సబ్ పాయింట్స్ కాదు, మీరు బ్యాక్కి రావాలి. సో సెలెక్ట్ చేసుకోండి, ఇండెంట్ డిక్రీజ్ చేయండి. ఇదిగోండి, ఇవన్నీ ఇప్పుడు ఇంగ్లీష్లోకి సబ్ పాయింట్స్గా వచ్చినాయి. ఈ మూడింటిని సెలెక్ట్ చేయండి. ఇండెంట్ డిక్రీజ్, ఒకసారి డిక్రీజ్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాము, ఇంక్రీజ్ చేస్తే ఫార్వర్డ్ అవుతాం అనమాట. సో ఈ విధంగా మనం ఇండెంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవటం వల్ల పాయింట్స్కి సబ్ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇలా మీరు ఎలా కావాలంటే అలా పాయింట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీకామ్లో అకౌంట్స్, కాస్ట్, అలానే ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి, బిజినెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బీకామ్కి సంబంధించినవి. సో ఇండెంట్ ఇంక్రీజ్ చూడండి, ఆటోమేటిక్గా ఇది కాస్త 3కి వెళ్ళిపోయింది. సో ఇలా ఇండెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే పాయింట్స్కి సబ్ పాయింట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ అవసరం లేదు అనుకుంటే డిక్రీజ్ చేసుకొని బ్యాక్ వచ్చేయచ్చు. ఈ విధంగా వీటిని మనం యూజ్ చేస్తాం. ఇది బుల్లెట్స్, ఇది నెంబర్స్, ఇవి మల్టీ లెవెల్ వచ్చేసరికి ఇవి
బుల్లెట్స్ అండ్ నెంబర్స్ లిస్ట్. నెక్స్ట్ ఇది ఇంక్రీజ్ చేయటం వల్ల పాయింట్స్కి పాయింట్స్ క్రియేట్ అవుతాయి, డిక్రీజ్ చేయటం వల్ల పాయింట్స్ నుంచి మనం బయటికి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మీరు ఎంటర్ చేయండి బీఎస్సీ అని ఎంటర్ చేయగానే 4th పాయింట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం బీబీఏ తీసుకుందాం. సో ఇలా మనం కొత్త వాటిని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే అవసరం లేదు అంటే ఇప్పుడు మీకు 5th పాయింట్ అవసరం లేదు, అక్కడ ఏమీ లేదు, సో అప్పుడు మీరు మళ్ళీ ఈ బుల్లెట్స్ అండ్ నెంబర్స్ మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం బుల్లెట్స్ అండ్ నెంబర్స్ అనే వాటిని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సార్టింగ్. ఈ సార్టింగ్ అనేది జనరల్గా మనం టేబుల్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. అయినా ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, రాణి, అను, కిరణ్, భాను అని చెప్పేసి 4 డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాము. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సార్ట్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ సార్ట్లో మీరు పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి టెక్స్టా, నెంబర్సా, డేటా అని చెప్పేసి అడుగుతుంది. ఇది టెక్స్ట్ కదా, అందుకని ఆటోమేటిక్గా ఇదే టెక్స్ట్ సెలెక్ట్ చేసేసుకుంది. అసెండింగ్ ఆర్డర్ కావాలా, డిసెండింగ్ ఆర్డర్ కావాలా అని అడుగుతుంది. ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, అను, భాను, కిరణ్, రాణి అంతకుముందు ఎలా ఉన్నాయి అంటే ఇలా ఉన్నాయి, సార్ట్ అయిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అయినాయి అనమాట. అలానే నెంబర్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, సార్ట్ తీసుకుందాము. సార్ట్లో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నెంబర్స్ అనేవి వచ్చేసినాయి. మీరేం సెలెక్ట్ చేయకుండానే నెంబర్స్ అనేవి డిస్ప్లే అయినాయి అనమాట. నెక్స్ట్ అలానే డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ చూడండి, హెడర్ రో, నో హెడర్ రో అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ హెడర్ రో అనేది కనుక సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, నో హెడర్ రో సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నో హెడర్ రోని యాక్సెప్ట్ చేద్దాము. ఓకే ఇచ్చేసిన తర్వాత చూడండి, ఆర్డర్ అనేది మారిపోయింది. 1 2 4 1 3 4 6 8 అని వచ్చినాయి. అంతకుముందు ఇలా ఉంది కదా. ఇప్పుడు హెడర్ రోని తీసుకుందాము. సార్ట్లోకి వెళ్ళండి, ఈ హెడర్ రో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ ఓకే చెప్పండి. సో ఇక్కడ చూడండి 4 అనేది మారలేదు, హెడర్ రో అని అలా ఉంచేసి మిగతావి మాత్రమే అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చినాయి. అదేవిధంగా అలా కాకుండా మనం నో హెడర్ రో కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే 4 కూడా మారిపోతుంది. ఓకే, ఇది సార్టింగ్ అనమాట. సో మీరు పారాగ్రాఫ్స్కి కావాలనుకున్నా అప్లై చేసుకోవచ్చు. మామూలుగా కూడా మనం సార్టింగ్ ఆర్డర్ అనేది జనరల్గా ఏంటంటే టేబుల్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని హైడర్ ఆర్ షో అని చెప్పేసి అంటాము. బేసికల్గా ఏంటంటే ఇవి పారాగ్రాఫ్ ఎండ్ అయిన తర్వాత ఒక షో అంటే ఇక్కడతో పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయింది, ఒక లైన్ కంప్లీట్ అయిపోయిందని ఇవి చూపిస్తూ ఉంటుంది. అయితే ఇది మనకి ప్రింట్కి అయితే రాదు, ప్రింట్కి అయితే ఇది డిస్ప్లే అవ్వదు. చూడండి, ఇలా ప్రతి లైన్ అంటే ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది షో చూపిస్తుంది అనమాట సింబల్. దీనివల్ల యూజ్ అయితే ఏముండదు, అంటే జస్ట్ ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ అయిందని చెప్పడం కోసం మాత్రమే. ఇది మనకి ప్రివ్యూలో కనపడదు చూడండి, ప్రివ్యూలో రాదు, అంటే ప్రింట్కి ఇది రాదు. బట్ ఇది మాత్రం పారాగ్రాఫ్ ఎండ్ అయిందని చెప్పడానికి మాత్రమే ఇది సింబల్గా యూజ్ చేస్తాము. సో మీకు అవసరం లేకపోతే దీన్ని తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లెఫ్ట్, ఇది సెంటర్, ఇది రైట్ అండ్ ఇది జస్టిఫికేషన్. బేసికల్గా మనం ఒక లెటర్ని కనుక ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, ఆ లెటర్లో ఎలా ఉంటుందంటే లెటర్ అనే హెడ్డింగ్ ఎప్పుడు కూడా సెంటర్లో ఉంటుంది. కాబట్టి సెంటర్ని తీసుకుందాము, లెటర్ అని టైప్ చేస్తాము. ఓకే, లెటర్ కంప్లీట్ అయిన తర్వాత డేట్ అండ్ ప్లేస్ మనకి రైట్ సైడ్ ఉంటాయి, కాబట్టి రైట్ సైడ్ తీసుకుందాము. డేట్ టుడే డేట్ ఎంత అయితే అంత వేద్దాము, 12/6/2026. సో డేట్. అలానే టు అడ్రస్ కానివ్వండి, లేకపోతే మనం స్టార్ట్ చేసే లెటర్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసరికి మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. టు ద ప్రిన్సిపల్ అనో సమ్ ఏదో లీవ్ లెటర్ని బట్టి మనం అక్కడ ప్రజెంటేషన్ అయితే చేస్తాము. సో ఇలా ఇది సెంటర్, ఇది రైట్, ఇది లెఫ్ట్. సో ఇలాంటి వాటి కోసం మనం ఈ మూడింటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పారాగ్రాఫ్ జస్టిఫికేషన్. ఈ జస్టిఫికేషన్ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఒక పారాగ్రాఫ్కి స్టార్టింగ్ మాత్రం నీట్గా స్టార్ట్ అయింది, ఎడ్జ్ మాత్రం నీట్గా లేదు. సో ఎండింగ్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి కదా ఒక పారాగ్రాఫ్కి. సో ఒక పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని జస్టిఫికేషన్ కనుక చేస్తే కనుక అది లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉన్న మార్జిన్స్ని కూడా అడ్జస్ట్ చేస్తుంది, అంటే లోపల స్పేస్ని అడ్జస్ట్ చేసుకొని సో జస్టిఫికేషన్ నీట్గా పారాగ్రాఫ్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఈ పారాగ్రాఫ్కి వేరియేషను. సో ఈ పారాగ్రాఫ్ అనేది జస్టిఫికేషన్ చేసాం కాబట్టి నీట్గా డిస్ప్లే అవుతుంది, రిప్రజెంట్ అవుతుంది. సో ఈ పారాగ్రాఫ్కి జస్టిఫికేషన్ వాడాలి. సో జస్టిఫికేషన్ అనేది ఇందుకోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి లైన్ స్పేసింగ్. జనరల్గా ఏంటంటే మనకి 1.0 లైన్ స్పేసింగ్ అనేది సరిపోతుంది, అంటే దగ్గరికి మనం నోట్స్ రాసుకుంటాం కదా అలా రాసుకోవచ్చు. అదే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ బుక్లెట్ రాస్తాము, ఇలా రాస్తాం. సో
లైన్కి మధ్య వేరియేషన్ ఎంత ఉండాలి అనేది లైన్ స్పేసింగ్ అనేది చూపిస్తుంది. బేసికల్గా ఒకటి సరిపోతుంది. మనం చేసే వర్క్ని బట్టి మనకి లైన్ స్పేసింగ్ ఎంత ఉండాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మన వచ్చేసరికి మాకు ఒక్కొక్కసారి పారాగ్రాఫ్కి మధ్య గ్యాప్ అవసరం లేదు అనుకోండి. సో అప్పుడు మనము ఇక్కడ క్లిక్ చేసుకొని రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ తర్వాత మనకి స్పేస్ అవసరం లేకపోతే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా లైన్ స్పేసింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకముందు చేయొచ్చు, సెలెక్ట్ చేసుకున్నాక కూడా చేసుకోవచ్చు. ఓకే, అది చాయిస్, డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ హైలైట్ అవుతుంది. సో మీరు సెలెక్ట్ చేసిన కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్నమాట, కలర్. ఓకే, మోర్ కలర్స్ ఉంటాయి. ఈ మోర్ కలర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక పారాగ్రాఫ్కి కనుక బోర్డర్ లైన్స్ ఇవ్వాలి అనుకుంటే జనరల్గా ఇది ఒక టేబుల్కి బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి అవుట్లైన్స్, ఇన్సైడ్ కూడా లైన్స్ అప్లై చేసుకోవచ్చు. టేబుల్లో క్లియర్గా ఉపయోగపడుతుంది. ఇదొక పారాగ్రాఫ్, అదొక పారాగ్రాఫ్, అలా అప్లై చేసుకోవచ్చు. టేబుల్ అనే టాపిక్ చెప్పేటప్పుడు దీని గురించి క్లియర్గా చూద్దాం. ఇది పారాగ్రాఫ్కి సంబంధించిన టాపిక్. ఈ క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు www.degreeitacademy.in సెర్చ్ చేస్తే కనుక మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.